అమ్మా, నేనొక మాట చెప్పనా? ఏంటి? నువ్వు ఆవేశపడకూడదు. మరి ఏంటో చెప్పండి. అది కాదమ్మా, ఆ అజయ్ మంచి మనిషిలో ఉన్నాడు. నువ్వు మాట్లాడకుండా అతన్నే పెళ్లి చేసుకో. మామా చూడండి, గోవిందుని తప్ప ఇంకెవ్వరినైనా నా జీవితంలోకి ఆహ్వానించమని చెప్తే బాగుండదు చెప్తుండా. అమ్మా, ఊడికి పెళ్ళైపోయిందమ్మా. ఇంకా నువ్వు వాడి గురించి ఆలోచించడం కరెక్ట్ కాదేమో. ఏమైపోయింది? పెళ్ళైతే వాడు తాళి కడితే అంతా అయిపోయినట్టేనా? ఆ కనకరత్నం దాన్ని కోడలిగా ఒప్పుకోవాలి కదా. ఆ గీతంటే ఆవిడికి ఎంత కోపమో ఎంత అసహ్యమో నాకు తెలుసు. ఆ పెళ్లి నిలబడదు. గోవింద్ ఎప్పటికైనా నావాడే. నువ్వు అలా అనుకుంటున్నావు, కానీ ఆ గీత కోడలిగా ఆడ చలామణి అయిపోయేలా ఉంది. మామా, అలా జరగడానికి వీల్లేదు. కానీ మనం ఎలా ఆపగలం అమ్మా? ఆపగలం. అదే ఎట్టా అని. నా కోసం నువ్వు ఏమైనా చేస్తావా? నిన్ను ఈ చేతుల మీద పెంచానమ్మా. మేనకోడలుగా కాకుండా నా కన్న కూతుర్లా చూసుకున్నాను. నీ కోసం ఏమైనా చేస్తావని అడగడం ఏంటమ్మా? చెప్పు, ఏం కావాలన్నా చేస్తాను. ఆ గీతని చంపేయాలి. ఏంటమ్మా నువ్వు అనేది? అవును, అది బ్రతుకుంటేనే కదా కలిసి బ్రతుకుతారు. దాని ప్రాణాలు గాల్లో కలిపేస్తే ఆ తర్వాత గోవిందుకెవరు? కొన్నాళ్లు ఏడుస్తారు. తర్వాత గోవిందుని ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అమ్మా, నువ్వు ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు, కానీ చంపడం అది. నువ్వు ముందే చెప్పావు. నేను అప్పుడే సరే అనుంటే ఇంత దాకా వచ్చిండేది కాదు. అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు అదే పని చేయమంటున్నాను. అలా కాదమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. అంటే ఈ సంపడాలవి వద్దమ్మా. మామా, నేనెంత మొండిదాన్నో నీకు బాగా తెలుసు. అది చావాలని నేను నిర్ణయించుకున్నాను. నువ్వు దాన్ని చంపకపోతే చెప్పు, ఒకటి నేనే దాన్ని చంపుతాను, లేకపోతే నేనే చేస్తాను. చెప్పు, నేను చావాలా, అది బ్రతకాలా? వద్దమ్మా, నువ్వు అలాంటి పని చేయకు. దాన్ని చంపాలి, అంతే కదా? ఏర్పాటు చేస్తాను. பொண்டாட்டி என்ன செய்ற? தமிழு? ஆமா, தமிழ் தமிழ். சொல்லு, என்ன செய்ற? பார்த்தா தெரியலையா? అంటే ఏదో తమిళ్లో పెద్ద పుడింగి అన్నట్టన్నా. బా, మెయింటైన్ చేస్తున్నా. రోజు కొంచెం కొంచెం నేర్పించు, అట్లా నేర్చుకుంటా. పాత తెరియలియా అంటే చూస్తే తెలియడం లేదా అని. ఓ అదేలేబ్బా, బట్టలు మడత పెడతా ఉండవు. దీన్ని తమిళ ఎట్ట చెప్పేదా? తుని మడిచి వెక్కరే. ఏందా తూనియా? అయ్యయ్యో, నువ్వు తమిళ్ని చంపేసేటట్టు ఉన్నావు. వద్దులే. ఇందాక నాకు బల్లి ఆలోచన వచ్చింది. అది గుర్తుకు రాగానే నవ్వు ఆకలేదనుకో. ఏంటది? ఇందాక అమ్మ నాయన బట్టల్లో వచ్చున్నది కదా. అవును. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? మన ఇద్దరికి అమ్మ నాయన వయసు వచ్చినాక నువ్వు అచ్చం అమ్మలాగే ఉండి నేను అచ్చం నాయనలాగే ఉంటే ఎట్టుంటదా అని ఊహించుకున్నా. వస్తున్నా. ఇది ఒకతే. ఏంది మే? అరగంట నుంచి గొంతు చించుకొని అరుస్తా ఉండాను, పలకవా? రావా? అరగంట నుంచా? ఇప్పుడే కదా ఓ తూరు పిలిచినవా, వెంటనే వచ్చినా నేను. ఏంది ఎదురు సమాధానం చెప్తా ఉండావు? ఏంది కథ? అయ్యయ్యో, నీ దగ్గర ఎదురు సమాధానం చెప్పే ధైర్యం ఉండదా నాకా? యాడ మీ అమ్మ? వంటింట్లో ఉండదు. ఒంటిల్లు మొత్తం ఖాళీ చేసేస్తా ఉంటది.
రమ్మను మీ అమ్మని. అమ్మా అమ్మో మో ఏమబ్బయ్యా? నేను కాదు, మీ కోడలు పిలిచింది. ఏంది దాస్తా ఉండవు? ఏం లేదు, గులాబ్ జామున్ తినాలనిపించింది. ఊరికే ఒకటి చేసుకుని తింటా ఉండా. ఆ, సంపాదించే సంపాదన మొత్తం ఇట్టా స్వీట్లు చేసుకుని తింటా ఉండు. ఇంక కాపురం వెలగబెట్టినట్టే. వంటే వండుతా ఉండవు. ఆ, ములక్కాడ కార పులుసు, పప్పు, బెండకాయ ఫ్రై, మజ్జిగ పులుసు, రసం, పెరుగు. అవ్వా అవ్వా అవ్వా, ఇన్ని వంటలు వండేదానికి ఇదేమైనా మెస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా? హోటల్ పెట్టి నడుతూ ఉండవా నువ్వు? అసలు బొత్తిగా పొదుపు లేకుండా పోయింది. ఏమనుకుంటా ఉండవు నువ్వు? అంటే రోజు సప్పటి కూర తిని తిని నాలుక సచ్చుబడిపోయిండది. అందుకే ఒక్క పూట తిందామని. తింటావు. ఎందుకు తిన్నావు? డైటింగ్ చెయ్యాలా? రేపటి నుంచి వారం రోజులు మీరు డైటింగ్ ఉండాలా, అంతే. భలే ఉండదు కదా? నేనెప్పటికీ అత్తలా అవ్వనులే. ఏమో ఇప్పుడు ఇట్లా అంటున్నావు. రేపు ఈ ఇంటి పెత్తనం పుచ్చుకున్నావంటే ఏం చేసేదా? ఈ ఇంటి రాసి అట్లాంటిది. నేను గాని అత్తలా తయారైతే నువ్వు అస్సలు ఉండవు, వదిలేసి పారిపోతావు. యాడికి పారిపోతానబ్బా? నువ్వు నన్ను కొంగును ముడేసుకొని ఉండలా? ఎవరు, నేనా? మరి కాదా? ఇప్పటికే నేను నిన్ను కొంగున మూడేసుకున్నానని అత్తగారికి బాగా స్ట్రాంగ్ గా నమ్మకం. నువ్విట్లా ఊరికే అన్నావే అనుకో, దాన్ని పట్టుకొని కూడా మళ్ళీ ఏవేవో జరుగుతాయి. చూడు స్వామి, ఇవన్నీ సరదా కూడా అనబాక. ఏముందా, కొంగును ముడేసుకుంటే తప్పే ఉండదా? నీ కొంగును ముడేసుకుంటే గుట్టుగా నీతోనే పడుంటా. అదంతా ఏమొద్దు గాని నేనిప్పుడు గుడికి పోయేసొస్తా. హే, గుడికి నేను కూడా వస్తా. అసలు మన ఇద్దరికి పెళ్ళాక కలిసి గుడికి పోయిందే లేదు. మన పెళ్ళయ్యేది మనకే తెలీదు. నాకు తెలుసు. నీకు తెలుసులే, దుర్మార్గుడివి. నువ్వు రాక్షస వివాహం చేసుకున్నావు. రాక్షసుడా? హే పొండాటి, రాక్షసుడినైనా అందాల రాక్షసుడిని. అబ్బో, సరే నేను గుడికి పోయేసొస్తా. నేను వస్తానంటున్నాను కదా. వద్దు, మనిద్దరం కలిసి వెళ్తే మళ్ళీ అత్త దానికి కూడా హట్ అవుతారు. అనవసరంగా లేనిపోని వద్దు. నేను దొంగచాటు గిట్ నుంచి వస్తా, నువ్వు అటు నుంచి వచ్చే పో. ఇప్పుడు అవసరమా? ఇలా దొంగచాటుగా గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? మరి నువ్వు ఒక్కదాన్ని పెట్టబోతావో? నేనిక్కడి నుంచి ఒక్కదాన్నే వెళ్తాను. కానీ నేనసలు గుడికెళ్తుంది దర్శనం కోసం కాదు. మరి? పూరి ఫోన్ చేసింది. అదేదో బాగా ఫీల్ అవుతుంది. ఒకసారి గుడికి వెళ్ళి కలిసొస్తాను. అమ్మా అప్ప పరిస్థితి ఏంటో తెలీదు. వాళ్ళింకా నన్నెలా ట్రీట్ చేస్తున్నారో, ఏమనుకుంటున్నారో తెలీదు. ఇవన్నీ సరిచెయ్యాలి. పరిస్థితులన్నీ మునుపట్లా మారాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇప్పుడేం చెయ్యాలో నాకు కూడా తెలియట్లేదు. నేనెళ్ళొస్తాను. సరే, భద్రంగా పోయిరా.
7 టెంపుల్స్కి వెళ్ళాలి. ఎంత ఇస్తారు మేడం? మీరే అడగండి. 150 ఇవ్వండి మేడం. అరే, ఇక్కడి నుంచి ఎంత దూరం ఉందండి? 150 అడుగుతున్నారు. 100 తీసుకోండి. గిట్టుబాటు అవ్వదు మేడం, దూరం. పక్క వీధిలోనే ఉన్నా కూడా దూరం అనే అంటారు మీరు. సరే, ఇంకో 10 ఇస్తాను, పదండి. సరే మేడం, ఎంతో కొంత ఇవ్వండి. అన్నా, అమ్మ ఇప్పుడే 7 టెంపుల్కి వెళ్ళాలని ఆటో ఎక్కింది. ఒంటరిగానే ఉందన్నా. ఆ అమ్మాయితో పాటు ఎవరు లేరు. ఓకే అన్నా. స్వామి, నా జీవితం దిక్కుతోచని స్థితికి వచ్చేసింది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక గీతని ఇక్కడికి రమ్మన్నాను. గీత పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు. అంతా నువ్వు చూస్తూనే ఉన్నావు. కష్టం మాకైతే తట్టుకోగలం గాని మా వల్ల తల్లిదండ్రులకి కష్టం వస్తే మేం తట్టుకోలేం స్వామి. ఏదిరా, ఏది? అదుగో వస్తాను చూడు. రే, ఏం చేద్దాంరా? మనం చేసేది మర్డర్లా తెలియకూడదు. యాక్సిడెంట్ లాగే ఉండాలి. గుర్తుంది కదా? వెళ్ళేసి రాని. బయటికి వచ్చాక మన పద్ధతిలో చంపేద్దాం. ఏంటి గీత, నీ పరిస్థితి ఏంటి? అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఆ మాత్రం ఊహించుండవా పూరి? కనకరత్నం అత్త నిన్ను కోడలుగా అంగీకరించి ఉండరని తెలుసు, కోపంగా ఉంటారని తెలుసు. కానీ నిన్ను ఇంట్లోకైనా అడుగు పెట్టనిచ్చారా లేదా, ఎన్ని గొడవలయ్యాయో ఏంటో అని చాలా ఆలోచించాను. ఆ తర్వాత నరసింహం మామ ఉన్నారు, మిమ్మల్ని అలా వదిలేయరు అని ఒక చిన్న ధైర్యం ఉంది. ఆ తర్వాత బాలాజీ ఫోన్ కాల్ ద్వారా అత్త మిమ్మల్ని ఏమన్నాదో, ఎలా రిసీవ్ చేసుకుందో అంతా తెలిసొచ్చింది. కానీ ఆ తర్వాతైనా అత్త కోపం తగ్గుతుందేమో, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు అని ఆవిడ అర్థం చేసుకుంటుందేమో అని చిన్న ఆశ. కనకరత్నం అత్త
కన్న కొడుకునే అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. బయట నుంచి ఆ ఇంటికి కోడలిగా వెళ్ళిన దాన్ని నన్నెలా అర్థం చేసుకుంటుంది? ఆవిడ ఒక ఆడ మనిషే కదా, కనీసం ఆ మాత్రం ఆలోచన లేనిదా? పూరి, ఎంతసేపు మనం మన వైపు నుంచి ఆలోచిస్తున్నాం, కానీ అత్త వైపు నుంచి ఒక్కసారి ఆలోచించి చూడు. ఆవిడ 3 కొడుకుల్ని కన్నది. ఆవిడ కడుపు కట్టుకునో వడ్డీల మీదో తన పొదుపుతనంతోనో ఆస్తులు కూడబెట్టింది. వాళ్ళు బావుండాలని కోరుకుంది. కానీ కన్న 3 కొడుకుల్లో ఏ కొడుకు ఈరోజు న్యాయంగా నడుచుకోవడం లేదనే చెప్పాలి. తిరుపతి బావ లక్కమాంబక్కని చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. ఆ తర్వాత నా విషయానికొస్తే ఊరంతా చూస్తుండగా గోవిందు నా మెళ్ళో తాళి కట్టాడు. ఇంక బాలాజీ సంగతి చెప్పనవసరం లేదు. ఈ విధంగా 3 కొడుకుల పెళ్లి విషయంలో ఆవిడికి తీరని అన్యాయమే జరిగింది. కన్న తల్లిగా ఆవిడికి ఎంత బాధ ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నా పెళ్లి విషయంలో అమ్మ అప్ప ఎంత బాధపడుతున్నారో రేపు నీ పెళ్లి విషయం తెలిస్తే వాళ్ళు ఎంతగా కుమిలిపోతారో నేను ఊహించగలను. కాబట్టి పొరపాటు మన వైపున ఉంది కాబట్టి ఆవిడ క్షమించే వరకు ఎదురు చూడడం మన బాధ్యత. అది పర్లేదు, ఎదురు చూస్తాను. ముందిది చెప్పు, అమ్మ అప్ప ఎలా ఉన్నారు? అమ్మా అప్ప నీ గురించి తలుచుకుని బాగా కుమిలిపోతున్నారు. చాలా బాధపడుతున్నారు. నువ్వు అన్ని విషయాలు దాచి ఇంత దారుణం చేశావు అని పదే పదే చెప్పి కుమిలిపోతున్నారు. అంతేకాదు, ఈ విషయాలన్నీ నాకు తెలిసి కూడా నేను చెప్పలేదని నా మీద కోప్పడ్డారు. కానీ అన్నింటికంటే దారుణం నేనే చేశాను అని వాళ్ళకి తెలియడం లేదు. అది తెలియకపోవడం వల్ల ఎప్పుడు అరవింద్తో నిశ్చితార్థమైన నా పెళ్లిని ఖాయం చేస్తున్నారు. ఏంటి పూరి, ఏంటి నువ్వనేది? అవును, నీ పెళ్లి వల్ల అరవింద్ కుటుంబం నాతో పెళ్లి రద్దు చేసుకుంటారు అని అమ్మ వాళ్ళు భయపడ్డారు. కానీ అరవింద్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికొచ్చి జరిగిన దానికి దీనికి సంబంధం లేదు, ఇందులో మీ తప్పేముంది, పూరిని మేము కోడలిగా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం, వెంటనే ముహూర్తాలు పెట్టించండి అని అన్నారు. అసలే బాధలో ఉన్న అమ్మ అప్పకి దీనికంటే ఊరట కలిగించే శుభవార్త వేరే ఇంకేముంటుంది చెప్పు. వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు చెయ్యడానికి సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా మెళ్ళలో ఒక పసుపు తాడు ఉంచుకుని ఇంకొకరికి మెడ వంచలేను. బాలాజీకి విషయం తెలిస్తే వచ్చి ఏం గొడవ పెడతాడోనని ఇంకా భయంగా ఉంది. అమ్మ అప్ప కనుక నా పెళ్లి విషయం తెలిస్తే ఖచ్చితంగా తట్టుకోరు, చచ్చిపోతారు.